హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను వేసేది ఏంటంటే, నేను ముగ్గుల చుట్టూరా వేసుకునే బ్యూటిఫుల్ సైడ్ బార్డర్లు అయితే వేస్తున్నాను. ఈ సైడ్ డిజైన్లు అయితే రోజువారీ ముగ్గుల చుట్టూ వేసుకునే ఈ సైడ్ డిజైన్స్ అయితే చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ప్రతిరోజు ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మధ్యలో వేసేసి చుట్టూ ఏం గీయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి సైడు డిజైన్లు మనం ముగ్గు చుట్టూరా 4 వైపులా వేసుకున్నామంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా కనిపించే ముగ్గు ఎలా వేసినా కూడా సైడు డిజైన్స్ చాలా చక్కగా వచ్చాయంటే బాగా కనిపిస్తాయండి. ముందుగా అలా అయితే ఒక సైడ్ డిజైన్ అయితే మొత్తం మీద అయితే కంప్లీట్ అయితే అయ్యింది కదా. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ చిన్న సైడ్ బార్డర్లు మీకు నచ్చాయా లేదా అన్నది, చూసారా లేదా అన్నది కూడా మాకు తెలిసిపోతుంది. ఇలాంటి మంచి మంచి సైడ్ బార్డర్లు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. దేనికి దానికైతే నేను రాసి పెట్టి తమ్మునేలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా నేను ఒక సైడ్ బార్డర్ అయితే కంప్లీట్ అయితే చేశాను. ఇంకొక సైడ్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఇలా వంకరగా 2 గీతలు అయితే ఇలా గీసేసుకొని మూడో గీతను కూడా ఇలా రౌండ్గా గీసేసుకోవాలి పైన. అదేవిధంగా కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చుక్క అయితే వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి దాని చుట్టూ చిన్న చిన్న డిజైన్ లాగా అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా అటు సైడ్ అయితే ఎట్లా వేసామో ఇంకోవైపు కూడా సేమ్ అదే విధంగా వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా గీతలు అయితే గీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను అటు చివర ఇటు చివర అయితే ఇలా గీసుకున్నాను. ఇట్లా బోడగా కనిపించకుండా చాలా బాగా కనిపిస్తుంది కదా అనేసి ఇలా గీసాను. రోజువారీ ముగ్గుల చుట్టూ ఇంతకంటే మంచిగానైతే వేయలేం కదండి, అందుకనే ఇవైతే వేసి పెట్టాను. ఇప్పుడైతే 2 సైడ్ బార్డర్లు అయితే అయిపోయాయి కదా ముగ్గు చుట్టూరా వేసేటి. ఇప్పుడైతే మూడోది అయితే వేస్తున్నాను ముచ్చటగా. ఇవి కూడా రోజువారీ ప్రతి కాలంలో వేసుకునే ఈ సైడ్ బార్డర్ అయితే ఎలా వేస్తానో చూడండి. మొత్తం మీద అయితే ఇలా అయితే గీసుకుంటున్నాను. 2 అయితే గీతలు పాము పోయినట్టయితే గీసుకొని దాని కింద అయితే ఇప్పుడు ఇట్లా గీసేసి వాటికి ఎలా కలుపుతున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మొత్తం మీద ఇట్లా రౌండ్గా సర్కిల్లాగా గీసుకున్న తర్వాత వాటి కింద అయితే చిన్న చిన్న చుక్కల్లాగా అయితే పెట్టేసుకొని ఈ రెండింటి మధ్యలో అయితే 3 గీతలు అయితే గీసుకొని పైన 2 గీతలు అయితే గీసాను ఫ్రెండ్స్. దానిపైన ఒక గీత చుక్క అయితే పెట్టుకున్నాను. అదే విధంగా చాలా బాగా అయితే వచ్చాయి ముగ్గు అయితే. చూస్తున్నారు కదా, ఎంత ముగ్గు ఎలా వచ్చినా సరే కానీ ఆ ముగ్గు చుట్టూరా ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటాయి కదండి సైడ్ బార్డర్లు. చాలా వరకైతే ముగ్గు వేస్తారు. ముగ్గు చుట్టూరా గీతలు గీయాలంటేనే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. ఏం గీయాలబ్బా, ఏం గీయాలి ఈరోజు, ఈ ముగ్గు అయితే వేస్తున్నానే కానీ ఆ ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు అయితే నాకు రావట్లేదు, ఏం చేయాలన్న ఆలోచన అయితే వస్తుందండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడైతే ఈ సైడ్ డిజైన్ గీసుకున్న తర్వాత వాటి చివర్లో ఎట్లా వేసానో చూడండి. అలా గీసేసి అందులో ముగ్గు పిండితోటే కలర్ లాగా వేసేసుకున్నామంటే ఎంతో చక్కగానైనా బ్యూటిఫుల్ ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన కింద అనేది చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. ఇప్పుడైతే ఇంకో సైడ్ డిజైన్ అయితే ఇలా గీస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల ఇప్పుడు
పైన కూడా సేమ్ ఇదే విధంగా గీసుకున్నాను కదా, అది కాదండి. ఇప్పుడు ఇంకొక వెరైటీగానైతే గీస్తున్నాను. మొత్తం మీదైతే మీరు చివరి వరకు చూస్తేనే ఏ ఏ సైడ్ డిజైన్లు అయితే గీసుకున్నానో తెలిసిపోతుంది. ఈజీగా ఉన్నాయా, హార్డ్గా ఉన్నాయా అని కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. రోజువారీ ముగ్గుల చుట్టూరా వేసుకునే సింపుల్ అండ్ ఈజీ సైడ్ బార్డర్లు అయితే వేసుకున్నాను. ఇక్కడ పైన చిన్నగా డిజైన్ లాగా అయితే చిన్న చిన్న మొగ్గల్లాగా అయితే గీసేసుకొని చివరగా 3 గీతలు గీసి ఆ 3 గీతల పైన 2 చుక్కలు ఇంకో చుక్క పెట్టేసి కొంచెం వేలుతో ఇలా అన్నామంటే చాలా చక్కగానైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కొంతమందికి అయితే ముగ్గులు అంటే ఇష్టం, కొంతమందికి సైడ్ డిజైన్లు అంటే ఇష్టం. ఆ రెండు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇంకా చాలామంది అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక సైడ్ డిజైన్ అయితే గీస్తున్నాను, ముగ్గు చుట్టూరే వేసుకునేది. చూడండి, ఫస్ట్ అయితే 2 లైన్లు అయితే గీసేసుకొని ఆ లైన్లకి ఇలా ఎలా గీస్తున్నానో చూడండి రౌండ్గా. అదే విధంగా గీసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా వంకరగా గీసేసి దాంట్లో చిన్నగా డిజైన్ లాగా వేసేసుకొని దాంట్లో ముగ్గు పిండితో కలర్ లాగా వేసుకున్నామంటే ఎంతో చక్కనైన సైడ్ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో సైడ్ డిజైను. ఇంతకంటే పెద్దగానైతే వేయలేం కదా ఫ్రెండ్స్, ఇంతకంటే చీపుగా కూడా ముగ్గుల చుట్టూరు అయితే వేసుకోం కదా. ముగ్గు ఎలా ముగ్గు తోటే సైడ్ డిజైన్ ముగ్గు ఎంత మంచిగా వేసి సైడ్ వేసే డిజైన్ చెడిపోయిందంటే ఆ ముగ్గుకున్న కలే పోతుందండి. మొత్తం మీద అయితే ఈ సైడ్ డిజైన్ కూడా కంప్లీట్ అయ్యి ఇంకొకటి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సైడ్ డిజైన్ కూడా ఎంతో బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 2 లైన్లు అయితే ఇలా గీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ వేసేసుకొని మధ్యలో ఉన్న దాంట్లో ముగ్గు పిండితోని కలర్ లాగా వేసేసుకొని ఇక్కడైతే చిన్న చిన్న గీతల్లాగా అయితే గీసేసుకున్నాను. ఇలా గీయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. ఇప్పుడు అదే విధంగా పైన ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసుకొని ఆ గీత నుంచి ఇటు చివరికి అయితే నేను ఇంకొక సర్కిల్ లాగా అయితే గీసుకుంటాను. మధ్యలో ఒక చుక్క పెట్టేసి దానిపైన చిన్న చిన్న చుక్కలు పెట్టి కొంచెం వేలుతో ఇలా అన్నాను ఫ్రెండ్స్, చాలా చక్కగా కనిపించడానికి. ఇప్పుడు ఇక్కడైతే చెప్పానుగా ఫస్టే ఇలా రౌండ్గా గీసేసుకుంటే మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇప్పుడు అటువైపు ఇటువైపు సేమ్ అదే విధంగా చూడండి, చాలా మంచిగా కనిపిస్తుంది కదా. మొత్తం మీద సైడ్ డిజైన్ వచ్చేసి ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ డిజైన్లో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ చుక్కలతోటి మరింత మంచిగానైతే కనిపిస్తుంది కదా అని ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెమలి ముక్కుల్లాగా అయితే పెట్టేశాను. మొత్తం మీద సైడ్ బార్డర్లు అయిపోయినాయి. మొత్తం చూపిస్తున్నాను, ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నారు కదా ఎలా వచ్చాయో. ఈ ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ డిజైన్లు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి ఈ సైడ్ బార్డర్లు మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ సైడ్ బార్డర్లు మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోల కోసం కలుసుకుందాం.